సాహసానికి మరో పేరంటే సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ప్రతి సంక్రాంతికి విడుదలయ్యేది. సో అలాంటి కృష్ణ గారి సినిమా జనవరి 3వ తారీఖు ప్రేమ చరిత్ర కృష్ణ విజయం మన ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం ఉంది. అద్భుతమైన సినిమా ఇది. మంచి యాక్షన్, లవ్ సబ్జెక్ట్, మంచి సాంగ్స్, ఎంఎం శ్రీలేఖ గారు. దీంట్లో మన సూపర్ స్టార్ కృష్ణ గారిని చూడాలంటే ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోలా కనపడుతున్నారు. సో ఇలాంటి ఒక సినిమాని దయచేసి ఎవరు మిస్ కాకుండా జనవరి 3వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సంక్రాంతి కానుకంగా వచ్చే ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమాని అందరూ చూసి ఆదరిస్తారు, అభిమానిస్తారు అనే ఒక నమ్మకం నాకుంది. ఇది కాకుండా ఈ సినిమాలో నాగబాబు గారు అండ్ ఆలీ, ఎంఎస్ నారాయణ్, సో ఇలాంటి ఒక మంచి కామెడియన్స్ ఉన్నారు. అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్పక్కర్లేదు. అద్భుతమైన సాంగ్స్, లొకేషన్స్, మంచి సబ్జెక్టు. సో సంక్రాంతి కానుకగా ప్రేమ చరిత్ర కృష్ణ విజయం మన ముందు రాబోతుంది. దయచేసి మీరు ఆదరించండి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒకరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్చువల్లీ ఆ డైలాగ్ పేపర్ లేదు, కానీ నాకు సీన్ గుర్తుంది. ఆ టైంలో సీన్ పేపర్ ఎక్కడో మన అసోసియేట్ డైరెక్టర్ రాలేదు. ఆ సీన్ పేపర్ ఆయన దగ్గర ఉండిపోయింది. ఆ రోజు నాకు సార్ పిలిచి, మధుగారు సీన్ గుర్తుంది కదా మీకు? ఖచ్చితంగా సార్. సరే ఆ కాన్సెప్ట్ చెప్పండి. నేను, నాగబాబు గారు, ఎంఎస్ గారు, కొండవలస గారు, అది ఆ సీన్ని నేను ఎలా పండుతుందో చూడండి ఒకసారి అంటే నేను చాలా భయంతో ఇప్పుడు కూడా భయపడుతున్నాను ఆ సీన్ చెప్పడానికి. ఎందుకంటే నా దగ్గర సీన్ పేపర్ లేదు. సో లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ వద్దు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, మీరు ఆ సీన్ చెప్పండి, మేము ఎలా చేస్తాం చూడండి అనగానే నేను ఆ సీన్ చెప్తే జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ సీన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి ఎన్నో సీన్లు నాకు గుర్తుకున్నారు, 1, 2 కాదు. ఎందుకంటే నిజంగా హీఈస్ ఎ డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్ యాక్టర్. టైం అండ్ పంక్చువాలిటీ. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను, ఒక పని చేశానంటే నా అదృష్టం అని భావిస్తున్నాను. ఇలాంటి ఎన్నో సంఘటనలు నాకు గుర్తున్నాయి. కానీ ఈ ఒక్క సంఘటన మన అప్పాజీ గారు అడిగిందని నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు నాకు మైక్ వచ్చింది చెప్తున్నాను. జనవరి 3వ తారీఖు దయచేసి ఈ సినిమాని చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. మీడియా అందరికీ నమస్కారం అండి. నిజంగా హార్ట్ఫుల్గా చెప్పేది ఏంటంటే, మిత్రులు మధుసూదన్ గారు, ఆయనది హైదరాబాద్ కాదు, తెలుగువాడు కాదు, బెంగళూరులో ఉంటూ అక్కడ బ్రహ్మాండమైన సినిమాలు తీసి తెలుగులో వంశీ అనే సినిమా గొప్ప సినిమా తీశారు. దాంట్లో నాగబాబు గారు అందరూ యాక్ట్ చేశారు. నేను ఆ సినిమా కూడా చూశాను. ఇంత మంచి డైరెక్టర్ ఒక సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈ సినిమా తీశారంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందండి. కృష్ణ గారికి నాకు ఎంత అనుబంధం, ఎంత గొప్ప టచ్ అంటే, ఆయన ఒక మనిషిని ఒకసారి చూస్తే మళ్ళీ మర్చిపోరు. 4 సంవత్సరాల పైన 5 సంవత్సరాల పైన మళ్ళీ గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమా నేనే ప్రొడ్యూసర్ అయితే నేను ఎలా ఫీల్ అవుతాను, అలా ఫీల్ అయ్యి ఈ సినిమాని జనవరి 3వ తేదీన ఖచ్చితంగా వారికి నేను సహకరించి ఈ సినిమాని ఒక 200 థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే, మా అప్పాజీ గారు ఒక సినిమా పట్టుకుంటే ఆ సినిమా నిర్మాత కానీ, ఒక సినిమా ప్రమోషన్లో కానీ చక్కగా ఎవరు చేరాలో అందరికీ చేర్చే మంచి మనిషి అప్పాజీ గారు. అప్పాజీ గారు ఈయన పరిచయం అవడం, ఈయన కూడా దాని గురించి, ఈ సినిమా గురించి ప్రమోషన్ విషయంలో కానీ ఎక్కడా తగ్గకుండా. అప్పుడు ఇది 4వ ప్రెస్ మీట్ అండి. ఇది ఒక సినిమా ఎప్పుడో జనవరి రిలీజ్ చేస్తుంటే ఎప్పటి నుంచో ప్రెస్ మీట్ పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి ముఖ్యం ఏంటంటే, ప్రేక్షకులకి చేరాలంటే ఆ సినిమాని రీచ్ అవ్వాలి మా మైండ్లోకి. అలా అవ్వాలని సినిమా ఈ ప్రేమ చరిత్ర సినిమా. ఇక ఈ సినిమాలో ఉన్న నటీనటులు అందరూ సుమారు 40 మంది ఉన్నారండి. ఈ 40 మందిని నేను వర్క్ చేశా. నాగబాబు గారితో 6 సినిమాలు తీశా, సుహాసిన్తో 5 సినిమాలు తీశా, అలాగే హీరో యశ్వంత్ ఉన్నాడు, యశ్వంత్ 2 సినిమాలు చేశాం, ఈ కృష్ణ గారితో 3 సినిమాలు చేశాం. ఇంత అనుభవం, ఇంత ఆనందం ఏంటంటే, ఈ సినిమా మాది అని ఓన్ చేసుకునేంత మంచి సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా కొన్ని చూశాను, చాలా బాగుంటుంది. ఈవేళ రిపీట్ అయిన సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది అంటే తీయటం నాకు లేట్ అయి ఉండొచ్చు తప్ప ఈ సినిమాని ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎందాక మాధవ్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా అప్పట్లో కృష్ణ గారి సినిమాలు అన్ని 4 వారాలు మినిమం ఆడేవి. సినిమా ఏమి లేదు, యావరేజ్ అంటే 4 వారాలు ఆడేది సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి, అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. ఈవేళ ఫైట్లు కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి,
అన్నీ పెట్టి కలిపి తీసిన సినిమా ఇది. ఇది డెఫినెట్గా 50 రోజు పోస్టర్ వేయాలి, వేస్తుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి మనిషి మంచి సంకల్పంతో సినిమా తీస్తే అది డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుంది. దానికి కారణం సుదర్శన్ గారు, మధుసూదన్ గారు అవుతారు. ఎందుకంటే ఈయన ఆ సినిమా ఏమైనా సరే కృష్ణ గారు రుణం తీర్చుకోవాలి, కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఆయన అభిమానులు ఉన్నారు. ఇంకా కృష్ణ గారు మన ముందు లేకపోతే తప్ప ఆయన అభిమానులు మాత్రం శాశ్వతంగా ఉన్నారు. కాదర్ అలీ గారు ఉన్నారు, ఆయన కృష్ణ గారి అభిమాని. కానీ ఈవేట వరకు ఇంకా ఆయన కృష్ణ గారు ఫ్యామిలీతో పట్టుకుని అంటిపెట్టిన ఉన్నారంటే కారణం ఏంటంటే ఒకసారి కృష్ణ గారి అభిమాని అయితే జీవితాంతం ఆ అభిమానిగా ఉంటాడు. ఆయన చచ్చిపోయేదాకా ఆ అభిమానం ఉండేది పోదు గ్యారంటీగా. అలాగే మాధవరావు గారు అండి, కృష్ణ గారు అంత అందంగా ఉంటే కారణం ఏంటంటే ఒకసారి కృష్ణ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగి చెప్పారు, ఈ అందం అంతా నాది కాదు మా మాధవరావు అని. ఎందుకంటే మాధవరావు అంత అందంగా అద్భుతంగా చెక్కేవారు. నేను 3 సినిమాల అనుబంధం ఉంది ఆయనతో నాకు. మాధవరావు ఎంత మంచి మనిషి అంటే అసలు టెక్నీషియన్లో అంత గొప్ప మంచి మనిషిని చూస్తుంటారు మీరు. వాళ్ళ అబ్బాయి సీనియర్ కెమెరామెన్ రాంప్రసాద్ గారు, అయినా కూడా ఇండస్ట్రీ పట్టుకుని ఆ కృష్ణ గారి మేకప్ మ్యాన్ అయిన తర్వాత ఇంకెవ్వరికి ఆయన మేకప్ చేయాల. ఎందుకంటే కృష్ణ గారి మీద అభిమానం కొద్దీ. కృష్ణ గారికి షూటింగ్ ఉన్నా లేకపోయినా సరే మాధవరావు వెళ్ళి అలాగా ఒకసారి మేకప్ చేసి 1 గంట 2 గంటలు ఆయన అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మేకప్ తీసేవారు. ఎందుకంటే ఆయనకి సినిమా అంటే అంత ప్రాణం కాబట్టే అలా చేశారు. మాధవరావు గారు చివరి రోజు వరకు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆయనకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తమ్ముడు రత్నమయ్య కానివ్వండి, అలాగా కళాకృష్ణ ఉన్నారు, బిక్కి కృష్ణ గారు, ఆయన కూడా మంచిగా కళాకారుల కంటే చాలా గౌరవించారు, ఎంతో మందికి అవార్డు ఇస్తుంటారు. ఆయన కానివ్వండి, వీళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ మా నిర్మాత నాగా సహాయ నిర్మాతగా ఆయనకి శంకర్ గారు ఉండి ఈ సినిమాని ప్రాజెక్ట్ని వెళ్ళటం కోసం నేను జనవరి 3 దాకా ఇక్కడే ఉంటాను సార్, హైదరాబాద్ ఉండి నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పంటే ఒక కంకణం కట్టుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి అందరికీ చేదుడు వాదుడికి మనం కూడా ఉండి 10 మంది సాయం చేద్దామని తీస్తున్నాం. ఇంకా అప్పాజీ గారు అంటే మా సొంత మనిషి కాబట్టి ఆయన ఏ ఫంక్షన్ పిలిచినా వస్తుంటా నేను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి, ప్రేక్షకులు చూడాలి. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుకూలంగానే అన్నీ మార్చారు. మళ్ళీ ఒక కొత్త సినిమా తీసినంత కష్టపడ్డారు మా మధుసూదన్ గారు. కారణం ఏంటంటే కృష్ణ గారి మీద ఉన్న ఆ కథ మీద ఉన్న అభిమానం కొద్దీ. ఇప్పుడు ఆ సినిమా తీయాలంటే డెఫినెట్గా 30-40 కోట్లు అవుతుంది మళ్ళీ తీస్తే ఇప్పుడు. కానీ ఆ రోజులు తీశారు కాబట్టి ఇంత మంచి ప్రాజెక్ట్ని వచ్చింది. అతి త్వరలో సింహాసనం సినిమా కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు. అలాగా ఈ సినిమా రిలీజ్ అనుకోండి ఏదైనా సరే ఒకసారి కృష్ణ గారిని మళ్ళీ మనం అందరం చూడటం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతకీ ఏంటంటే ప్రతి సంక్రాంతికి కృష్ణ గారి సినిమా ఒకటి హిట్ ఉంటుందండి. ఆ హిట్ సినిమా ఈ సంక్రాంతికి కృష్ణ గారికి కూడా ఉందని తెలియజేస్తూ జనవరి 3వ తేదీన అఖిలాంధ్ర ప్రేక్షకులకి కృష్ణ గారి అభిమానులకి పండుగ చేసే సినిమా సంక్రాంతి పండుగ సినిమా ఈ ప్రేమ చరిత్ర శ్రీకృష్ణ విజయం. అది అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుంది. ఒక మంచి మనిషికి మనం ఏం నీరాజును పలకాలి. ఎన్నో పనులు చేస్తున్నాం కానీ కృష్ణ గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్పాజీ గారికి అలాగే మా డైరెక్టర్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. డాక్టర్ బికే కృష్ణ, నేను సీనియర్ జర్నలిస్ట్ని, సినీ గేయ రచయితని. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని నిర్మించినటువంటి దర్శక నిర్మాత మా మిత్రులు, ముఖ్యంగా సాహితీ సహృదయులు, తెలుగు కన్నడ భాషల పైన సాధికారత ఉన్నటువంటి దర్శకులు సిహెచ్ మధుసూదన్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ కావ్యాన్ని మరి దృశ్య రూపం చేశారు. అదే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్రేమ చరిత్ర కృష్ణ విజయం. అద్భుతమైనటువంటి టైటిల్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రేమ చరిత్ర లవ్ స్టోరీ ముఖ్యమైనటువంటి కథ ఈ సినిమాలో. మరి ఆ ప్రేమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించారు. అంతేకాకుండా ఒక అందంగా కూడా చూపించారు కృష్ణ గారిని. అందువల్ల ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం అవుతుంది. ఎంత అద్భుతంగా టైటిల్ అర్థవంతంగా ఉచితవంతంగా పెట్టారు చూడండి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి సినిమానే కాదు, అద్భుత విజయం కూడా సాధిస్తుందని. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ అయినటువంటి కృష్ణ గారి సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అందులోనూ మంచి యాక్టర్స్ ఉన్నారు. నాగరూబాబు లాంటి అద్భుతమైనటువంటి నటులు ఇందులో ఉన్నారు. అంతేకాకుండా కన్నడంలో అద్భుతమైన బయోపిక్స్ తీసినటువంటి గొప్ప దర్శక నిర్మాత మన సిహెచ్ మధుసూదన్ గారు. ఆయనకు కారణం ఏంటంటే ఒక దృశ్యాన్ని అద్భుతంగా మరి ఆ వెండి తెరపైన చూపించాలి అనేటువంటి ఒక తపన, ఒక యాతన, క్రియేటివ్ అద్భుతమైన సృజనాత్మకత ఉన్నటువంటి గొప్ప దార్శనికుడు అయినటువంటి దర్శకుడు సిహెచ్ మధుసూదన్ గారు.
ఆయన ఎప్పుడో వెండి తెరపైన వెలగాల్సినటువంటి దర్శకుడు. అయితే ఇప్పుడు కాలం వచ్చింది. కన్నడంలో అద్భుతంగా ఆయన పేరు ప్రఖ్యాతులు అక్కడ మరి రాణిస్తూ ఉన్నాయి. మరి కన్నడంలో లాగానే తెలుగులో కూడా అనేకమైనటువంటి బయోపిక్స్ తీయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ ప్రజాకవి కాళోజీ నా మిత్రుడు ప్రభాకర్ జైని గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అటువంటి బయోపిక్స్ తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కానీ కన్నడంలో సంచలనాత్మకమైనటువంటి మరి ఈ యొక్క బయోపిక్లు తీసినటువంటి ఈ యొక్క దర్శకుడు ఈ సినిమాతో చాలా సక్సెస్ఫుల్ దర్శకునిగా మరి వెలుగొందడమే కాకుండా అనేకమైన సినిమాలు ఆయనకు భవిష్యత్తులో రాబోతాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 3వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాను ప్రతి ఒక్కరు, ఇది సినిమా కాదండి, నిజంగా చెప్తాను, నేను కొన్ని దృశ్యాలు చూశాను కాబట్టి ఇది ఒక ప్రేమ కథ కావ్యమే కాకుండా మహా దృశ్య కావ్యం అన్నమాట. ఇది అద్భుతమైనటువంటి లొకేషన్స్ లోన సహజమైనటువంటి ఫైట్స్ తో మరి ఎంఎం కీరవాణి గారి సిస్టర్ ఎంఎం శ్రీలేఖ గారు మెలోడియస్ పాటలను మరి ఇందులో ఆమె మంచి ట్యూన్స్ ఇవ్వడం జరిగింది. మరి నా మిత్రుడు భాస్కర్ భట్ల గారు అద్భుతమైనటువంటి లిరిక్స్ ఇచ్చారు. మరి ఆ తీయడం కూడా ఆయన చాలా అద్భుతంగా తీశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కథన దక్షుడైనటువంటి యొక్క సిహెచ్ మధుసూదన్ గారు స్క్రీన్ ప్లేని అద్భుతంగా చేసి మరి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ సినిమాను కన్నార్పకుండా చూసే విధంగా తీశాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. దాదాపు ఒక 40 నుంచి 50 సినిమాలు ఫైనాన్స్ చేస్తుంటాను నేను. అయితే ప్రొడ్యూసర్గా నేను చేసిన సినిమాలు చాలా తక్కువ అండి, కానీ ఫైనాన్సర్గానే చాలా చేశాను. మా మధు నాకు చాలా పాత మిత్రుడు. మధు గారు ఇప్పుడు కన్నడలో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి 5 సినిమాలు రన్నింగ్లో ఉంటూ కూడా ఈ సినిమా కృష్ణ గారి సినిమా ఆగిపోకూడదు, ఈ సినిమాను ఎలాగైనా బయటికి తేవాలి, ఈ సినిమాను హిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను పట్టుకొని దాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ఈ సినిమా రిలీజ్కు తెచ్చాడు. ఈ సినిమా జనవరి 3వ తారీఖున సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను అఖిలాంధ్ర ప్రేక్షకులు కృష్ణ అభిమానులు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఆఖరి చిత్రమైన చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఈ సినిమా చూశాను నేను. సూపర్ స్టార్ డేరింగ్ డేసింగ్ అన్నట్టు ఆ బిరుదు మధుసూదన్ గారు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు. దాదాపు ప్రతి ప్రెస్ మీట్ లో పాల్గొన్నాను, సినిమా చూశాను. ముఖ్యంగా ఈ వేదిక నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ప్రతి అభిమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వంతు సహకారం కూడా చేద్దాము. సంక్రాంతి సందర్భంగా జనవరి 3కు సినిమా వస్తుంది. అందరూ ఆదరించండి, చూడండి. మీకు వీలైనంత వరకు ఫ్యామిలీతో, బంధుమిత్రులతో ప్రతి ఒక్కరూ కృష్ణ గారు మన మధ్య లేకపోయినా ప్రతిరోజు కృష్ణ గారిని మనం తలుచుకుంటుంటున్నాం. ఈ సినిమా చూస్తే తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. చాలా బాగా తీశారు. నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. చాలా ధైర్యం చేసి సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు సార్. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈసారి చాలా. ఎందుకంటే సినిమాని విడుదల చేయాలని చిన్న విషయం కాదు, అయినా కూడా డేరింగ్ డాషింగ్ తో రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అభిమానులతో పాటు ఒక అధ్యక్షుడిగా నా తరఫున సహాయ సహకారాలు నేను మాట్లాడతాను. తప్పకుండా మా తరఫున హైదరాబాద్ సెంటర్లో ఎక్కడ మెయిన్ థియేటర్స్ అయినా ప్రతి సెంటర్లో అభిమానులకు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాం. శర్మ గారి దగ్గర లిస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి మీ సినిమాకు మా సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా మీరు కూడా తెలుగులో సక్సెస్ కావాలని అందరితో పాటు ఈ వేదిక నాకు అవకాశం అందరికి ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నాకేం సంబంధం లేకపోయినా కృష్ణ గారితో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, అంటే 3rd 4th క్లాస్లో మా ఇంటికి మా ఫాదర్ ఫ్రెండ్ వచ్చారు. ఆయన మూవీ తీస్తున్నారు కృష్ణ గారితో. సో నేను షూటింగ్ చూడాలని ఇంట్లో అందరినీ అడిగాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నేను కారులోకి వెళ్ళి సీట్ కింద దాక్కున్నాను. ఆ కారు వెళ్ళిన తర్వాత షూటింగ్లో నేను బయటకు వచ్చాను. అదేంటమ్మా ఇక్కడున్నావు నువ్వు అంటే, నేను షూటింగ్ చూడాల్సిందే అని అంటే,
ఏడుస్తుంటే అప్పుడు కృష్ణ గారు పిలిచి నా దగ్గర కూర్చుంటుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో దింపేద్దాం అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని బిస్కెట్స్ అవి తెప్పించి బాయ్స్ తోటి ఆ రోజంతా ఆయనతోనే ఉన్నాను. అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కృష్ణ గారి సినిమా అనగానే, అంతే. అందుకని చెప్పాలని. థ్యాంక్ యూ సో మచ్.